అదేవిధంగా ఏ ఏ భాగానికి ఎలాంటి క్రీస్తు అలంకరణ మనకు ఉండాలి అనేటువంటి అంశం మనం చూసినట్లయితే ఇక్కడ 13వ వచనం నుంచి మనము చూస్తే, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. దేవుడిచ్చు సర్వాంగ కవచము. సర్వాంగం అంటే ప్రతి అవయవానికి ఒక అలంకరణ, ఒక ఆభరణం దేవుడు మనకి ఇచ్చినాడు అనమాట. ఎలా అనగా మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకోవాలి. మన నడుముకి ఏం ధరిస్తారు? జనరల్గా వడ్డానం ధరిస్తారు కదా. పెళ్లి కుమార్తె నడుమునకు వడ్డానం ధరించినట్టుగా, ఒకవేళ ఏదైనా మగవాళ్ళైతే బెల్ట్ ధరిస్తారు, స్త్రీలైతే వడ్డానం ధరిస్తారు. సో ఇలాంటి ఆభరణానికి బదులుగా మనం ఏం కట్టుకోవాలి? సత్యం అనేటువంటి దట్టి కట్టుకోవాలి. తర్వాత నీతి అను మైమరువు, పాదములకు సమాధాన సువార్తమైన సిద్ధ మనసును జోడు, విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. ఇవన్నీ పట్టుకుని మనం ఏం చేయాలి? అపవాదిని జయించాలి. అపవాది ఎంతో భయంకరంగా విజృంభించి మన యొక్క విశ్వాసాన్ని, లేక మనలో ఉన్న సమాధానాన్ని, మనలో ఉన్న సంతోషాన్ని, మనలో ఉన్న ఆనందాన్ని వాడు దొంగిలించడమే వాడి పని. సో ఎన్నో పన్నాగాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి అపవాదికి మనము చోటు ఇవ్వకూడదనమాట. వాడు చేసేటువంటి యొక్క సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపము మన ముందుకు తీసుకొస్తూ ఉంటాడు. సో వాడి వలలో మనం పడకుండా ఇవన్నీ మనము ధరించినప్పుడు, ఇందాక బాబు చెప్పాడు, దావీదు గొల్యాతును జయించాడు ఒక చిన్న రాయి ద్వారా. విశ్వాసం అనే డాలు, విశ్వాసం అనే రాయి తను పట్టుకున్నాడు. అయితే ఈ గొల్యాతు ఏం ధరించాడు? సర్వాంగ కవచము తను ధరించుకుంటూ వచ్చాడు. ప్రతి అవయవానికి ఒక కవచం, ఎక్కడ ఏది తగలకుండా తను ధరిస్తూ వచ్చినాడు అనమాట. సో అలాగూ ధరించడం ద్వారా తను తప్పించుకుంటాను అనుకున్నాడు. కానీ దేవుడు తన శక్తి ద్వారా, తన బలం ద్వారా, తన పరాక్రమము ద్వారా దావీదుకి గొల్యాతును అప్పగించినాడు అనమాట. కాబట్టి సమస్య ఎంత పెద్దదైనా, మన యొక్క అనారోగ్యం ఎంత పెద్దదైనా, మన ముందున్నటువంటి సమస్యలు ఎంత పెద్దవైనా, దేవుడు దావీదు చేతిలో ఉన్నటువంటి గొల్యాతు ఓడిపోయినట్లుగా, మరి ఒక వాక్యం ఉంటుంది చూడండి, ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబేలుని ఎదిరించుటకు నువ్వు ఎంత మాత్రపు దానువు అంటాడు ఒక చోట దేవుడు. గొప్ప పర్వతాన్ని మనం ఏం చేస్తాము? చదును భూమిగా చేయబడుతుంది. గొప్ప పర్వతము అనేటువంటి సమస్య కానీ, గొప్ప పర్వతం అనేటువంటి ఒక రోగమే కానీ, మరి మన కుటుంబ సమస్యలే కానివ్వండి, ఏదైనా మనకి చేత కానిటువంటి ఏ పరిస్థితి అయినా దేవుడు చదును భూమిగా చేయగల సామర్థ్యం గల దేవుడు అనమాట. ఎలాగూ మనము చేయాలి అంటే ఈ ఆభరణాలన్నీ ధరించుకొని విశ్వాసం అనే డాలు, మరి 17 వర్సెస్లో 17వ వచనంలో రక్షణ అను శిరస్త్రాణము, దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును మనం ధరించుకోవాలి. ఇవన్నీ ధరించుకున్నప్పుడు మన సమస్యలన్నిటి నుంచి దేవుడు మనకి విడుదల అనుగ్రహిస్తాడనమాట. మరొకటి, మనము యాక్చువల్గా ఈరోజు మనం ధ్యానించేటువంటి వాక్య భాగము, మనము ఏమి ధరించుకోవాలి, మొదట మనం చూసినటువంటి వాక్య భాగం ఏంటంటే క్రీస్తుని ధరించుకోవాలి. క్రీస్తుని ధరించుకున్న వారి యొక్క గుణలక్షణాలు, లేకపోతే వారి యొక్క స్వభావము, వారి యొక్క స్వరూపము ఏ విధంగా ఉంటుందో మనం ఒక్కొక్క వాక్య భాగం చూద్దాము. గలతీలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము, 5వ అధ్యాయము 22వ వచనము. ఎవరైనా చదవండి. సంతోషము, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహం. చాలమ్మా. ఆత్మఫలము మనం ధరించుకోవాల్సినటువంటి, అంటే మనలో నుంచి క్రీస్తు కనపడాలి అంటే మన హృదయంలో మనం నింపుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే ఆత్మ ఫలముతో మనం నిండుకోవాలన్నమాట. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవే మన ఆయుధాలు అన్నమాట. గొలియాతుకు ఆయుధాలు
భూ సంబంధమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. అయితే దావీదుకి ఆత్మ సంబంధమైన ఆయుధాలు దేవుడు ఇచ్చాడు, ధైర్యము. ఇవన్నిటితో దావీదు నింపబడ్డాడు. మనం కూడా శత్రువుని జయించాలి అంటే, లేక లోకానికి క్రీస్తును చూపించాలి అంటే మనము ఈ ఆభరణాలు కలిగి ఉండాలి. మన ప్రేమతో నింపబడాలి. ప్రేమ అసలు ఈ వచనము అంతా, ఈ 22వ వచనము ప్రతి ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క రోజు వాక్యం చెప్పొచ్చు. ప్రేమ గురించి ఒకరోజు చెప్పొచ్చు, సంతోషం గురించి, సమాధానం, ఇవన్నీ కూడా మంచి గుణలక్షణాలు అన్నమాట. ప్రతి విశ్వాసిలో, ప్రతి దేవుని బిడ్డలో ఉండాల్సినటువంటి ప్రధానమైన లక్షణాలు. అంటే ఆత్మఫలము. క్రీస్తుని ధరించుకున్న వారిలో ఎవరుంటారు? హృదయంలో ఎవరుంటారు? క్రీస్తు ఉంటారు కదా. సో క్రీస్తు ఉన్నటువంటి ఈ హృదయంలో నుండి మరి చెడ్డ మాటలు కానీ, బూతులు కానీ, సరసోక్తులు కానీ, మరి అబద్ధాలు కానీ, ద్వేషపూరితమైన మాటలు కానీ, కలహము కానీ, మత్సరం, అవన్నీ మనకు వాక్య భాగంలో ఉన్నాయి. అంత సమయం లేదు కనుక అంత డీటెయిల్గా మనం చూడము. దేవునికి మనకు తెలుసు, ఆ యొక్క శరీర కార్యాలు మనకి తెలుసు. అవన్నీ కూడా పై భాగంలో, ఇదే అధ్యాయంలో పై భాగంలో శరీర కార్యములు అక్కడ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా అపవాది హృదయంలో ఎవరు ఉంటారో, ఎవరి హృదయంలో అపవాది ఉంటుందో ఈ పైన ఉన్నటువంటి ఈ యొక్క గుణలక్షణాలు మనలో నుంచి బయలువెడతాయి. శరీర కార్యాలు. ఎవరైతే ఆత్మపూర్ణులుగా ఉంటారో, యేసుక్రీస్తుని ధరించుకుని హృదయంలో యేసుక్రీస్తుని నింపుకొని ఉంటారో, వారి హృదయంలో నుంచి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇవి ఒక్కొక్క పదము కూడానండి సామాన్యమైనవి కావు. అవి అలవర్చుకోవాలి అంటే మన హృదయంలో క్రీస్తు ఖచ్చితంగా ఉండాలి. అది మన వల్ల కాదు. మనం అవన్నీ నేర్చుకోవాలంటే కాదు. ఇప్పుడు టీచింగ్ ట్రైనింగ్ చేయొచ్చు, డాక్టర్ ట్రైనింగ్ చేయొచ్చు, లోక సంబంధమైన ఏ అర్హత అయినా మనం సంపాదించవచ్చు. కానీ ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ క్వాలిటీస్ మనం కలిగి ఉండాలంటే మన వల్ల కానే కాదు, మనకు చేత కాదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును మన హృదయంలో చేర్చుకుంటామో, ఎవరు యేసుక్రీస్తు ప్రభువును హృదయంలో కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ గుణలక్షణాలు ఉంటాయన్నమాట. ప్రేమ మనలోంచి మనం మాట్లాడితే ప్రేమపూర్వకమైన మాటలే మనలోంచి వస్తాయి, కానీ కఠినమైన మాటలు కానీ, హృదయాన్ని గాయపరిచే మాటలు కానీ మనలో నుంచి రావు. ఎందుకంటే మన హృదయంలో ఉన్నదే ప్రేమ. సో ప్రేమపూర్వకమైన మాటలే మనలోంచి బయటికి వస్తాయి. నేను దేవుని మహిమార్థమే నేను చెప్తున్నాను, నా ఘనత కోసం కాదు. నా 2 కోడళ్ళు కూడా నన్ను అమ్మ అని పిలుస్తారు. నేను చెప్పలేదు అమ్మ అని పిలవమని. నన్ను మా మౌనిక అయితే అత్త అని పిలిచేది పెళ్ళయ్యే వరకు. పెళ్ళైన తర్వాత అమ్మగా మార్చేసింది తను. ఎందుకు అలా అత్తని అమ్మగా మార్చింది అంటే, నన్ను అమ్మలా చూసుకుంటుంది కాబట్టి నేను అమ్మని పిలుస్తా అని చెప్పింది. సరే, ఎక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి వచ్చింది మా పెద్ద కోడలు. ఆ అమ్మాయి కూడా అమ్మనే పిలుస్తుంది. నేను ఆశ్చర్యం అనమాట. నాకు నిజంగా నాకు ఒకే కుమార్తె ప్రియదర్శిని. అయితే నాకు 3 కుమార్తెలు, 1 కుమార్తె కాదు 3 కుమార్తెలు. మా పింకీ కంటే కూడా నేను వాళ్ళిద్దరిని ఎక్కువ ప్రేమగా నేను చూచుకుంటాను అనమాట. ఎందుకంటే నా దేవుడు నా హృదయంలో ప్రేమ నింపాడు కాబట్టి నేను అదే ప్రేమను నా పిల్లలకి నేను పంచుతాను అనమాట. దేవుని మహిమ కొరకు చెప్తున్నాను, దయచేసి నా ఘనత కొరకు కాదనమాట. ఎందుకంటే మనము క్రియాపూర్వకమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మా వారంటారు ఒక్కొక్కసారి, నువ్వు కోడలవా వాళ్ళ కోడలవా అని అడుగుతారు అనమాట. నువ్వు అత్తవా వాళ్ళ అత్త అని అడుగుతారు ఒక్కొక్కసారి. ఎందుకంటే వాళ్ళకంటే నేను ముందు లెగుస్తా. 5 గంటలకు లేచి ప్రార్థన చేసుకుని వాళ్ళు లేచే వరకు అన్ని పనులు నేను చేస్తాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి శక్తి, బలము, మనసు అనమాట. అలాంటి మనసు మనం కలిగి ఉంటే, అలాంటి గృహంలో కలహాలు ఉంటాయండి. నన్ను ఎంతో ప్రేమిస్తారు వాళ్ళు, అమ్మలాగా నన్ను ప్రేమిస్తారు వాళ్ళు. నాకు ఏ అవసరం ఉన్నా, నా కుమారుల కంటే కూడా వాళ్ళు నన్ను ఎక్కువగా చూచుకుంటారు. నాకు ఏ అవసరమైనా అమ్మకి అది కావాలి, అమ్మకి మెడిసిన్ అయిపోయింది అని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారనమాట. నాకు ఇయర్ ఫోన్స్ స్పాయిల్ అయిపోయినాయి. నేను కొంచెం కష్టపడుతున్నాను ఇయర్ ఫోన్స్తో. మా ప్రియాంక అంటే పెద్ద కోడలు అబ్జర్వ్ చేసింది, తన దగ్గర ఉన్న అబ్జర్వ్ చేసి, అమ్మకి ఇయర్ ఫోన్స్ బాగలేవు, ఇబ్బంది పడుతుందని వెంటనే ఆర్డర్ పెట్టి, అమ్మ నీకు వచ్చింది, అమ్మ ఆర్డర్ వచ్చి తీసుకో అంది. ఏం పెట్టావు అమ్మ అంటే, నెయ్యి పెట్టావా, నెయ్యి అయిపోయింది కదా అన్నాను. జొమాటోలోంచి ఆర్డర్ వచ్చింది. సరే, బిగ్ బాస్కెట్లోంచి ఏదో సంథింగ్ వస్తే తీసుకుంటే, అమ్మ నువ్వు నెయ్యి పెట్టానన్నావు కదా, ఇదేంటి ఇయర్ ఫోన్స్ వచ్చాయంటే, అమ్మ అది నీకే అమ్మ గిఫ్ట్ అన్నది. నేను షాక్ అయ్యాను. ఎందుకు చెప్తున్నానంటే,
మనము వాళ్ళకి ప్రేమను పంచినప్పుడు వాళ్ళు కూడా మనల్ని అదే ప్రేమను చూపిస్తారు. అద్దంలో మనం నవ్వితే మన నవ్వు ముఖమే మనకు కనిపిస్తుంది, కానీ కోపం ముఖం మనకి కనిపించదు. సో మనం ప్రేమను పంచినప్పుడు ఏది విత్తుతామో ఆ పంటనే కోస్తాం కదా. వాక్యానుసారంగా ఏది మనం విత్తుతామో ఆ పంటనే మనము కోస్తాం. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత ఆయన బిడ్డలకు ఎప్పుడు ఉంటుంది. నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది, నేను హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు. అది మా సార్కి కూడా తెలియదు, కొంతమందికే తెలుసు, కానీ నేను చెప్తాను. దేవుడు చేసిన మేలు చెప్పాలి కాబట్టి చెప్తాను అనమాట. అయితే హైదరాబాద్లో నేను బస్సు ఎక్కినప్పుడు 11:40 20 నిమిషాలు తక్కువ 12కి బస్సు వచ్చిందనమాట. నేను అప్పుడు బస్సు ఎక్కాను. చాలా అది అంత లేట్గా స్టార్ట్ అవ్వడం వల్ల ఎక్కడ ఆగకుండా నాన్ స్టాప్గా వెళ్తూనే ఉందన్నమాట. మధ్యలో ఒకసారి 6:30 ఆ టైంకి బస్సు ఆగింది. వాష్రూమ్కి నేను వెళ్ళాలి. సో మార్నింగ్ అయిపోయింది, వెళ్ళాలి, అర్జెంట్ అవుతుందని నేనేం చేశాను, ఒకసారి డ్రైవర్ని అడుగుదాము, బాబు అక్కడ హోటల్ దగ్గర ఆగింది, వాళ్ళు టీ తాగడానికి దిగినట్టున్నారు అనుకుని డ్రైవర్ దాన్ని అడుగుదామని నేను లేచి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ అక్కడే ఉంది. సరే ఒకవేళ వాష్రూమ్ ఉంటే మనీ అడుగుతారు కదా వాళ్ళు, ఒక 10 రూపీస్ తీసుకుందామని బ్యాగ్ ఓపెన్ చేసి 10 రూపీస్ ప్లస్ మొబైల్ తీసుకొని మళ్ళీ జిప్పేసేసి నేను ఆ డ్రైవర్ దగ్గరికి వెళ్ళాను అనమాట. డ్రైవర్ సీట్లో డ్రైవర్ లేడు. లేకపోతే ఇలా బయటకు చూస్తే ఒక అతను అక్కడ నిలబడి టీ తాగుతున్నాడు. బ్రౌన్ కలర్ డ్రైవర్స్ వేసుకునే షర్ట్ వేసుకున్నాడు అంట. నేను అతనే డ్రైవర్ అనుకుని దిగి, బాబు ఇక్కడ వాష్రూమ్ ఉంటుందమ్మా అంటే ఇక్కడ ఉండదమ్మా అనేసి అన్నాడు. అయ్యో అవునా, మరి రాత్రంతా ఎక్కడో చోట ఆపొచ్చు కదా, ఎక్కడ ఆపకుండా తీసుకొచ్చేసారు, వాష్రూమ్కి ఆపాలి కదా, వాష్రూమ్ అని అంటుంటారు, ఎప్పుడు అంటారు, వాష్రూమ్ దిగే వాళ్ళు వెళ్ళండి అంటారు. అని ఎక్కడ ఆపకుండా వచ్చేసరే, కష్టం, ఇబ్బంది కదా, అంత లాంగ్ జర్నీ అని నేను అతనితో ఇలా అంటున్నా. అమ్మ మీరు ఆ బస్కి వెళ్ళాలా అన్నాడు. ఎందుకంటే నేను ఎలా నిలబడ్డాను, నా వెనకే ఉంది బస్సు స్టెప్స్ దిగి మాట్లాడుతున్నాను అంతే, ఎక్కడికి వెళ్ళలేదు, నేను అక్కడే ఉన్నా. అతనితో మాట్లాడుతున్నా, నేనేమనుకుంటా అతనే డ్రైవర్ అని నేను మాట్లాడుతున్నా. అతను మామూలుగా తను నాకు రిప్లై ఇస్తున్నాడు, అవునమ్మా ఏదో అన్నాడు, అవునండి అన్నాడు. నేను అతను ఇచ్చే రిప్లైని బట్టి అతనే డ్రైవర్ అని నేను అనుకున్నాను అనమాట. అయితే ఏమైంది, మేడం మీరు ఆ బస్కి వెళ్ళాలండి అంటే అవునండి, ఇలా చూసాడుగా బస్సు వెళ్ళిపోతుంది, అదిగో బస్సు వెళ్ళిపోతుందండి అన్నాడు. అవునా బస్సు మీ డ్రైవర్ కదా అంటే కాదు అంటే, అయ్యో బస్సు పరిగెడుతుంది, ఎక్కడ అవుతుంది, వెళ్ళిపోయింది, బస్సు వెళ్ళిపోయింది. అది అసలు అది ఏ ఊరో కూడా నాకు తెలియదు. ఇప్పుడు అడిగితే తణుకు అని చెప్పారనమాట. ఇది ఏ ఊరు బాబు అంటే తణుకు. ఓకే, వెంటనే మా చిన్నబాబుకు కాల్ చేసి, డ్రైవర్కి కాల్ చేయి, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నేను ఇలా దిగానంతే వెళ్ళిపోయాడు, కాల్ చేయి, నాకు హ్యాండ్ బ్యాగ్ అన్నీ అక్కడే ఉన్నాయి, నా మొబైల్ అసలు దేవుని కృప. అడుగుదామని వచ్చేదాన్ని మొబైల్ ఎందుకు తెచ్చుకున్నాను, అసలు జస్ట్ డ్రైవర్ని అడిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాము, ఉండకపోవచ్చు వాష్రూమ్, అడుగుదామని వచ్చాను. అలా దిగి అడుగుతున్నాను, వెళ్ళిపోయింది బస్సు. అసలు ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోయింది ఈ విషయం. అసలు ఎలా ప్రభా అని ఒక్క నిమిషం ప్రార్థన చేసుకున్నాను. అలా ప్రార్థన చేసుకున్నప్పుడు మా చిన్నబాబు కాల్ చేస్తే, ఆ చిన్నబాబు డ్రైవర్కి కాల్ చేస్తే వాడు అసలు ఫోన్ ఎత్తట్లే, లిఫ్ట్ చేయట్లేదు. అప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా, మౌనిక మా చిన్నబాబు, అమ్మ నువ్వేం భయపడకు, అక్కడే ఉండు, చందు వస్తాడు, చందు చూసుకుంటాడే, నువ్వేం భయపడకు అనేసి అంటే, నా భయం నా గురించి కాదురా, లగేజ్ ఉంది దాంట్లో, బ్యాగ్ ఉంది, నాకేం భయం లేదు, నేను ఎట్లయినా వెళ్ళిపోతా అనేసి అనుకున్నా. కానీ నిజానికి నా దగ్గర మొబైల్ లేకపోతే నేను ఎవరికి కాల్ చేస్తాను? నాకు నా నెంబర్ తప్ప ఏ నెంబర్ తెలీదు. మా సార్ది ఒక పాత నెంబర్ తెలుసు, కానీ అది వర్క్ చేయట్లేదు. సో నా నెంబర్ కూడా, నా నెంబర్ ఏం బ్యాగ్లో ఉంటుంది నా ఫోను, అది ఎవరు లిఫ్ట్ చేయరు. సో నా నెంబర్కి నేను చెయ్యను కూడా. అయితే ఇంకా అలాంటి పరిస్థితి, క్లిష్టమైన పరిస్థితిలో మరి ఎలా వచ్చాను అంటే, అప్పుడు చందుబాబు వచ్చాడు. వచ్చి మీరేం భయపడకండి అమ్మా, మీరేం భయపడకండి అని నెక్స్ట్ ఆరెంజ్ వేరే బస్సు వచ్చింది, దాని వెనక్కి కొంచెం నిమిషాల్లో బాబు నాకు ఒక వాటర్ బాటిల్ కొనిచ్చాడు, టీ తాగిపించాడు అక్కడ హోటల్ దగ్గర నిలబడి. అప్పుడు వెంటనే వెనక నుంచి ఒక ఏసీఏ ట్రావెల్స్ వచ్చింది, ఆరెంజ్ ట్రావెల్స్. వాడికి మేము చెప్పాం, ఇలా చెప్తే ఎక్కించుకున్నాడు, అమ్మ ఎక్కండి అనేసి అన్నాడు. తర్వాత కొంతసేపటికి మండపేట వచ్చేవారికి డ్రైవర్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్తే బాగా తిట్టాడు మా చిన్నబాబు, చూసుకోరా మీరు, ఎవరైనా దిగారో లేదో చూసుకోకుండానే వెళ్ళిపోతారా, అది తప్పు కదా అని తిట్టి, మా మావయ్య మా బంధువులు వస్తున్నారు అక్కడ, బ్యాగ్ హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్తే అడు సారీ చెప్తే అతను నా బ్యాగ్లు అవన్నీ దగ్గర పెట్టుకొని, మా సంతోష్ బాబు చిన్నబాలు ఇంకా మా వారు మా పెద్దన్ని వెళ్తే ఆ మెటీరియల్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు. నేను నెక్స్ట్ బస్సులో నేను వచ్చాను అనమాట. ఇంత ఇన్సిడెంట్ జరిగింది. కానీ ఒక్క విషయం నేను చెప్తాను, ఆ బస్ స్టాప్లో
తణుకులో బస్ స్టాప్లో నా దగ్గర మొబైల్ లేదు, నాకు ఏ నెంబర్ తెలియదు, కొన్ని నేను ఏదైనా ఎక్కి రావడానికి నా దగ్గర పైసలు కూడా లేవు, మొబైల్లో పైసలు ఉండవు కదా. అలాంటి పరిస్థితిలో దేవుని వాక్యము ఒకటి దేవుడు నాకు గుర్తు చేశాడు. నీతిమంతుల సంతానము విడవబట్ట కానీ వారి యొక్క సంతానం భిక్షమెత్తుడు కానీ నేను చూచి ఉండలేదు అంటాడు దేవుడు. మరి ఆ బస్ స్టాప్లో నిలబడి నేను ఏం చేయాలి బాబు, కొంచెం అందరిని అడుక్కోవాలి, కొంచెం నేను ఇట్లా వెళ్ళాలి, ఇలా అయిపోయింది, నా బస్సు వెళ్ళిపోయింది, కొంచెం హెల్ప్ చేయండి అని ఏదో అడగాలి. బట్ అట్లాంటి సిచ్యువేషన్ నుంచి దేవుడు నన్ను తప్పించినాడు అనమాట. మనం ఎలాంటి క్లిష్ట పరిస్థితులు నేను ఎందుకు చెప్తున్నానంటే, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రభు మనల్ని విడువడు, వెన్నంటి దేవుడు మనకి ఉంటాడు. అది తణుకే అయి ఉండడం చూడండి. వేరే తాడేపల్లిగూడెంలో ఫస్ట్ ఒక్కసారి ఆగింది కానీ నేను దిగలే, తాడేపల్లిగూడెం అక్కడ దిగలే. అక్కడ దిగుంటే నాకు ఎవ్వరూ తెలియదు, నాకు ఎవరు, చందుబాబు వచ్చాడు కాబట్టి నాకు సహాయం దొరికింది. ఆయన యొక్క బిడ్డలకి ఎలాంటి పరిస్థితులైన దేవుడు ఖచ్చితంగా సహాయము చేసేటువంటి దేవుడు. ఇప్పుడు మన అంశము ఏంటంటే, దేవుని మనము కలిగి ఉండాలి. ఎక్కడ? హృదయంలో. మన హృదయంలో దేవుడు ఉంటే మన పరిస్థితులు ఎలాగున్నా మనం కలవరపడకుండా దేవుడు మనలను కాపాడే దేవుడు, మనల్ని విడిపించే దేవుడు, మనల్ని రక్షించి కాపాడే దేవుడు. అలాంటి గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం. అలాంటి ఎలాంటి పరిస్థితులైనా మనం భయపడాల్సినటువంటి అవసరము లేదు. సో మనము యేసుక్రీస్తు ప్రభువును మన హృదయంలో కలిగి ఉన్నప్పుడు నిశ్చేత, దయచేసి చేతులు ఎత్తండి ఎవరి హృదయంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడో. దేవునికి స్తోత్రం. అందరూ ఎత్తారు. యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో కలిగి ఉండడం అంటే, యేసుక్రీస్తు రక్తములో మన పాపాలు కడగబడి ఉండాలి. మనం ఒప్పుకోవాలి మన పాపాలు. యేసయ్యా నీ రక్తంలో నా పాపాలు కడుగు ప్రభా, నా హృదయంలోనికి రండి ప్రభా అని మనము ఆహ్వానించాలి ప్రభువుని. అప్పుడే వస్తారు. ఆ అనుభవం మీకు ఉందని నేను అనుకుంటున్నాను. అలాంటి అనుభవం ఉన్నవాళ్ళు పేరు ఎక్కడ వ్రాయబడి ఉంటాయి? పరలోకంలో జీవగ్రంథం ఉంటుంది, అక్కడ పేరు వ్రాయబడి ఉంటుంది. నేను ప్రభువుని ఒకసారి అడిగాను, ప్రభా నేను నీ రాజ్యానికి వస్తానా, నీ యొక్క రాజ్యంలో జీవగ్రంథంలో నా పేరు ఉందా ప్రభా అని నేను ప్రార్థన చేసుకున్నాను చిన్నపిల్లలాగా. చేసుకుంటే ప్రభు ఎంత పెద్ద గ్రంథము అంటే అది నాకు కనిపిస్తూ ఉంది. పెద్ద గ్రంథము. ఆ గ్రంథములో మనం ఒక అక్షరం అంత ఉంటాం. అంత పెద్ద గ్రంథము కనిపిస్తుంది. ఆ గ్రంథంలో నేను నా పేరు వెతుక్కుంటున్నా. ఈ గ్రంథంలో నా పేరు ఉందంటే సమాధానము అనేటువంటి ఆ పేరు నేను స్పష్టంగా చూశాను అన్నమాట. సమాధానం నా పేరుందని నేను గంతులు వేస్తున్నాను అనమాట. అలాంటి అనుభవం మనకుందా? నిశ్చయత ఉందా? నా పేరు జీవగ్రంథంలో ఉంది, నేను ఇప్పుడు దేవుడు వస్తే నేను ఎత్తబడతా, లేకుంటే నేను మరణిస్తే రాజ్యంలో ఉంటా అని నిశ్చయత ఉందా? ఉంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ లేకపోతే ప్రార్థన చేసుకోండి, ప్రభువా నా పేరు నీ జీవగ్రంథంలో ఉందా లేదా నాకు చూపించు ప్రభువా. నడవడిక వేరుంటుంది, వారు నడిచే విధానం వేరుంటుంది, వారి బిహేవియర్ వేరుంటుంది. కాబట్టి అలాంటి లోకంలో వేరైనటువంటి జీవితము మనలో ఉండాలి. మనలో ఖచ్చితంగా ఉండాలి మనలో. ఎందుకంటే మనం లోకం నుంచి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. లోకంతో సమానం కాదు మనం. లోకస్తులు మాట్లాడినట్టు మనం మాట్లాడకూడదు. వాళ్ళు బూతులు మాట్లాడతారు, మనం మాట్లాడవచ్చా? ఎందుకంటే మన నోరు ఎవరిది? మనం ఎవరికి ఇచ్చేసాం? దేవుడికి ఇచ్చేసాం మన నోరు. మన హృదయంలో చెడ్డ ఆలోచనలు, ఇతరులకి బాధ కలిగించేటువంటివి మనసు, ఇతరులు మన హృదయంలో నుంచి హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతున్నాం కదా. మన హృదయంలో ఏది ఉంటే అది బయటకు వస్తుంది. మన హృదయం ప్రేమతో నిండితే ప్రేమ మాటలు వస్తాయి. మన హృదయం క్రోధంతో, కక్షతో నిండి ఉంటే అలాంటి మాటలే మన నుంచి బయలు వెళతాయి. ఖచ్చితంగా స్పష్టమైనటువంటి వాక్యం. కొంతమంది లోక సాంప్రదాయం ఏమంటారంటే ఈమె మాటలు కట్టడం కానీ మనసు చాలా మంచిదంట, కానీ అది వాక్యానుసారమైనటువంటి మాట కాదు. ఎందుకంటే దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. దేవుని వాక్యం చెప్తుంది హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నువ్వు మాట్లాడుతుంది. మన హృదయంలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆ యొక్క ఆత్మఫలంతో మన హృదయం నింపుకున్నట్లయితే ఆ మాటలే మనలోంచి బయటకు వస్తాయి. మన హృదయంలో
కోపము, కక్షలు ఇవన్నీ నింపుకుంటే ఆ మాటలే బయటకు వస్తాయి. కాబట్టి దేవుని ఆత్మతో మనం నింపుకుందాం, దేవుని పరిశుద్ధతతో మనము నింపుకుందాం. మరొక వాక్య భాగం చూద్దాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతుడనైనను పరిశుద్ధ స్థలములో నివసించువాడను, ఆయనను వినయం గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జయింపచేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. మరి ఒక వాక్య భాగం చూద్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. పేతురు 5:5. మొదటి పేతురు 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నపిల్లలారా, మీ పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివారి అలా దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొని. చాలండి, ఇక్కడ దీన మనసు అనేటువంటి వస్త్రం ధరించుకోవాలి. మొట్టమొదటిగా మనం ఏం ధరించుకోవాలని చెప్పి నేర్చుకున్నాము? హృదయంలో క్రీస్తుని ధరించుకోవాలి. రెండవదిగా ఏం ధరించుకోవాలి? దీన మనసు అనేటువంటి వస్త్రమును మనము ధరించుకోవాలి. మన వస్త్రం ఏంటిది? దీన మనస్సు. ఎందుకంటే ఇందాక అష్యాలో చదువుకున్నట్లుగా దీన మనస్సు కలిగిన వారి వద్ద ఆయన నివసిస్తాడంట. దీన మనస్సు అంటే ఆయనకి ఎంతో ఇష్టము. ఆయన యొక్క స్వభావమే దీనత్వము కదా. ఆయన మహారాజు ఇంట్లో పుట్టొచ్చు కదా, యేసుక్రీస్తు ప్రభు. దీనుల యొక్క దీనురాలైనటువంటి మరియ గర్భాన్ని ఎందుకు పుట్టాలి? రాజులు ఎంతోమంది ఉన్నారా ఆ దినాల్లో. సో దేవుడు అలాంటి వారిని ఎంచుకోలేదు, కానీ దీనురాలైనటువంటి మరియను ఎంచుకున్నాడు. ఎందుకంటే ఆయన దీనులంటే ఇష్టం. ఆయనే దీనుడు అనమాట. ఆయన దీన మనసు ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఎన్నో వాక్య భాగాలు ఉన్నాయి ఆయన గురించి మనం తెలుసుకోవాలంటే, కానీ మనకు అంత సమయం లేదు కాబట్టి చిన్నగా సింపుల్గా మనము కొన్ని అంశాలు నేర్చుకుందాము. దీన మనసు అనేటువంటి వస్త్రము ధరించుకోవాలి. దీన మనసు అనే వస్త్రం మనకుందా? దీన మనసు మనకుందా? గర్వముతో కూడినటువంటి మనసు మనకుందా? దీన మనసు మనం కలిగి ఉంటే మనలో దేవుడు ఉంటాడు. గర్వంతో నిండి ఉంటే గర్విష్ఠుల యొద్ద ఆయన ఇష్టపడాడు. గర్విష్ఠులను అసహించుకుంటాడు. మరి యొక్క ప్రధానమైనటువంటి దూత ఎవరు? ఆమె పేరేంటి? దూత పేరు పరలోకం నుంచి త్రోసివేయబడినటువంటి దూత ఎవరు? లూసిఫర్. ఎందువల్ల త్రోయబడింది? గర్వము. నేను దేవునితో సమానంగా ఉండాలని గర్వించినందు కారణంగా అది త్రోసివేయబడింది ఆ దూత. సో గర్వం అంటే దేవునికి ఇష్టం లేనటువంటి స్వభావం. దానికి వ్యతిరేక పదము దీనత్వము. కాబట్టి విశ్వాసిగా మనలో ఉండవలసినటువంటి రెండవ లక్షణము దీన మనసు. దీన మనసు అనే వస్త్రాన్ని మనము ధరించుకోవాలి. మరి ఒక వాక్య భాగం చూద్దాము. మొదటి పేతురు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 1వ వచనంలో చూడండి. శ్రమపడను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనిడి. శ్రమపడే మనసు ఏంటిది? మూడవదిగా శ్రమపడే మనసు. కష్టపడాలి, శ్రమపడాలి. సుఖపడడానికి మనం అలవాటు చేసుకోకూడదు మన శరీరాన్ని. కష్టపడడం అంటే నా మట్టుకైతే నాకు ఎంతో ఇష్టం. ఊరికే ఐడియల్గా కూర్చోబుద్ది కాదు. ఎందుకంటే ప్రతి నిమిషానికి దేవుని ఎదుట మనం లెక్క అప్పగించుకోవాలి. ప్రతి వ్యర్థమైనటువంటి మన సంభాషణకే కావచ్చు, మన సమయాన్ని ఎలా వ్యర్థపరుచుకుంటామో దాని గురించి మనం దేవునికి లెక్క అప్పగించాలి. సో దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయం ఎంతో విలువైనది, ఎంతో విలువైనది. ఆ సమయాన్ని మనం జ్ఞానముగా ఉపయోగించుకోవాలి. నేను స్కూల్లో వర్క్ చేస్తున్నప్పుడు మాకు లీజర్ టైం ఉంటుంది, లంచ్ టైం ఉంటుంది, షార్ట్ బ్రేక్ ఉంటుంది. ఆ సమయంలో నేను ఎప్పుడు మా స్టాఫ్తో కలిసి వ్యర్థంగా మాట్లాడాను. నేను ఏదో ఒక బుక్స్ చదువుకోవడము. నా స్కూల్లో నాకు ఒక బైబిల్ ఉంది, నేను పెట్టుకున్న బైబిల్. సో బైబిల్ చదువుకోవడము, లేకుంటే దేవుని పుస్తకాలు కూడా ఉంటాయి, అది చదువుకోవడము, లేకపోతే నా స్టడీస్కి సంబంధించినటువంటి బుక్స్ చదువుకోవడము, ఏదో ఒకటి చేస్తాను. కానీ నా లైఫ్ టైంలో ఎప్పుడు వ్యర్థంగా కూర్చొని నేను వ్యర్థంగా మాట్లాడాను నేను. అది మా స్టాఫ్ కూడా తెలుసు. వ్యర్థమైనటువంటి సంభాషణలో నేను పాలు పొందను. ఎందుకంటే మనం లోకం నుంచి ప్రత్యేకింపబడినటువంటి జనాంగం. వారితో మనం ఐక్యముగా
ఉండకూడదు. అదేవిధంగా నాకు వ్యర్థంగా ఐడియల్గా కూర్చోవడము ఇష్టం ఉండదు. ఒక్కొక్కసారి ఏమైనా అలసిపోయి కూర్చుందాం అనుకుంటే ఏదో ఒకటి స్టిచ్ చేసుకుంటా, చిరిగిపోయింది కుట్టడానికైనా ఇష్టపడతా. ఎందుకంటే అలాగూ ఆ సమయము సద్వినియోగం అవుతుంది అనేటువంటి ఉద్దేశం. ఏదైనా కూర్చున్నానంటే మా అన్నయ్య ఇంటికి వస్తేనే నాకు ఫ్రీగా ఉంటుంది టైము తప్ప నా ఇంట్లో నేను ఎప్పుడు కూడా ఫ్రీగా కూర్చొని. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి మన సమయము, మన ఆయుష్కాలము, ప్రతి దానికి కూడా మనం లెక్క అప్పగించాలి ఒక దినము. తర్వాత ఇందాక బాబు నేచర్ గురించి చెప్పాడు కదా, ప్రతి నేచర్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. లోకస్తులైతే ఆహ్లాదంగా చూస్తారు, ఎంత బాగుంది అని సంతోషిస్తారు. కానీ నేను కూడా అంతే, నేచర్ని చూసిన, ఒకవేళ ఒక మొబైల్ చూసినా కూడా ఇక్కడున్న మనము ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళతో ఎలాంటి లైన్ కనెక్షన్ లేకుండా, వైర్ కనెక్షన్ లేకుండా మనం మాట్లాడుతున్నాము అంటే అది ఎలా సాధ్యము దేవా? ఇది మొబైల్ చేసింది ఒక మానవుడు. సో ఆ మానవుడికి జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడే. ఎంత జ్ఞానం ఇచ్చావు ప్రభా అని దేవుని ఎంతో స్తుతిస్తాను. కొన్ని పక్షులు ఉంటాయి చూడండి, చిన్న పక్షులు ఎంత జ్ఞానముగా గూడు కడతాయంటే అది చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రభా, ఇంత చిన్న పక్షికి ఎంత జ్ఞానం ఇచ్చావు ప్రభా, నిజంగా ఎంత గొప్ప దేవుడు. ప్రతి అంశంలో, ప్రతి సందర్భంలో నేను దేవుని తలుచుకుంటా, దేవుని స్తుతిస్తా. అది నాకు అలవాటు అనమాట. ప్రతి నేచర్ని ఎక్కడ చూసినా నేను దేవుని స్తుతిస్తూ వస్తానన్నమాట. ఇంత సృష్టిని దేవుడు మన కోసం చేశాడు. ఎంత ప్రేమగల దేవుడు. మనం కూడా మన పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించాం కదండి. అయితే అంత ప్రేమగల దేవుడు మనం సుఖంగా బ్రతకాలని సమస్తము ఇచ్చాడు. మనకి ఏది కొదవలేదు, అన్నీ ఇచ్చాడు. అన్నీ కలిగిన మనము ఇచ్చినటువంటి దేవుని మర్చిపోతాం కదా. కన్న తండ్రిని ఎవరన్నా మర్చిపోతారా? మర్చిపోరు కదా. సో ఆయనే మన కన్న తండ్రి. మనం అన్నీ ఇచ్చిన దేవుని మర్చిపోతూ ఉంటాము, మన సొంత ఆలోచనలతో నడుస్తూ ఉంటాం. కాబట్టి ఈ దినము మొట్టమొదటిగా మనం క్రీస్తుని ధరించుకున్నాం హృదయంలో. రెండవదిగా దీన మనసు అనేటువంటి వస్త్రం ధరించుకుందాం. మూడవదిగా శ్రమ పడే మనసును ధరించుకుందాం. మన శరీరము ఆయన ఆలయము కాబట్టి దీన్ని సుఖపెట్టకూడదండి. సుఖపెడితే సుఖానికి అలవాటు పడతావు. మొన్న మా సార్ అంటున్నారు, నువ్వు ఏసీకి అలవాటు పడిపోయి, మా పెద్ద బాబు వాళ్ళ ఇంట్లో 24 గంటలు పగలు రాత్రి ఏసీలు తిరుగుతూ ఉంటాయి. సమ్మర్లో హాలిడేస్ కదా, అమ్మ నువ్వు నా దగ్గర ఉండు అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. సో నేను అక్కడ ఉన్నాను, నువ్వు ఏసీకి అలవాటు పడిపోయి నువ్వు రావట్లేదు. కాదండి, నువ్వు ఇప్పుడు పూరి గుడిసెలో పెట్టండి, నన్ను తీసుకెళ్ళి ఒక పూరి గుడిసె పల్లెటూరులో పెట్టండి, అక్కడ కూడా నేను ఎంతే సంతోషంగా ఉంటా. నాకు దేనికి అలవాటు పడను. నేను ఐశ్వర్యంలో ఉండని ఎరుగుదును, పేదరికంలో కూడా ఉండడానికి కూడా నాకు ఇష్టమే. దేవుడు ఎక్కడ ఉంచితే అక్కడ నేను ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాను అనమాట. కాబట్టి దేవుని పిల్లలంగా మనము క్రీస్తుని ధరించుకుందాము. హృదయంలో క్రీస్తుని కలిగి ఉందాము. రెండవదిగా దీన మనసు అనేటువంటి వస్త్రం ధరించుకుందాము. మూడవదిగా శ్రమ పడే మనసును ధరించుకుందాం. ఇతరుల కోసం మనం శ్రమ పడదాం. ఇతరుల కోసం మనం ఏదైనా త్యాగం చేయడానికి ఇష్టపడదాం. దేవుని యొక్క గుణలక్షణాలు మనం కలిగి ఉండడానికి, ఏదైనా కోల్పోవడానికి కూడా మనము సిద్ధంగా ఉండాలి. మనం అలాగూ క్రీస్తు ప్రేమను కలిగి ఉండి క్రీస్తు అలుగుజాడులో నడుస్తూ ఆయన రాజ్యం కొరకు సిద్ధపడదాం. దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రభువా, జీవము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు దేవా. ఈ దినం పరిశుద్ధ దినాన, ప్రభు దినాన మాతో మీరు మాట్లాడారయ్యా, నీకు వందనాలయ్యా. అవును ప్రభువా, నిన్ను కలిగి ఉండాలి నాయన, నిన్ను హృదయంలో ధరించుకోవాలి ప్రభువా. క్రీస్తుని ధరించుకోమని మాతో మాట్లాడిన తండ్రి, నీకు వందనాలు. దీన మనసుని వస్త్రం ధరించుకోమన్నవయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అదేవిధంగా శ్రమపడే మనసును మేము కలిగి ఉండాలని నువ్వు మాట్లాడావయ్యా, నీకు వందనాలు నాయన. ప్రభు, ఇట్టి మనసును మేము కలిగిన వారమే నీవిచ్చినటువంటి ఆత్మ ఫలముతో మా హృదయాలు నింపుకొని ప్రభా, ప్రేమ, సంతోషము, సమాధానము అనేటువంటి ఈ యొక్క ఆత్మఫలం అన్నీ 9 ఆత్మఫలంతో మేము నింపుకొని ప్రభువా, మా జీవితము, మా యాత్రా జీవితం మేము ముగించుటకు మీ కృపను మాకు అనుగ్రహించమని చేరివచ్చిన నీ ప్రియ బిడ్డలందరినీ బట్టి వందనాలు చెల్లిస్తూ, ఇది మొదలుకొని ప్రభువా మిమ్మలను ధరించుకొని మేము నడుచుకునే భాగ్యం దయచేయండి. చేరివచ్చిన నీ బిడ్డలు ప్రభా, వారిని చూచినప్పుడు దేవా, మమ్మలను చూచినప్పుడు మిమ్మలను చూడాలయ్యా, క్రీస్తుని చూడాలి, వీరిలో క్రీస్తు కనపడుతున్నాడు అనేటువంటి మరి ఆ ఆలోచన వారు కలగాలి ప్రభా. అట్టి సాక్ష్యము నాలో మందరిలో మీరు కలిగిస్తారని విశ్వాసంతో నమ్ముచు ఇచ్చిన సమయం కొరకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.